పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దిండ్ల శారద అనే మహిళ ఆరోపిస్తున్నారు. లోన్లు కట్టకుండా ఎగ్గొట్టిన వారే ఇదంతా చేస్తున్నారన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తనను నిందించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లను కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసం నందు దిడ్ల శారద అనే మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన అన్నపూర్ణ ఆమనితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనను మీడియా ముందు అల్లరిపాలు చేస్తున్నారని దిండ్ల శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూప్లో ఉన్న సభ్యులను వేరే గ్రూప్లో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏంటని ఆమె నిలదీశారు. ఇక్కడ మాది షాప్ అండి. నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. స్థానికం నేను. మాకు గులాబ్ తోటలు ఇల్లు తీసి ఇక్కడ ఇచ్చారు. అప్పటి నుంచి ఉన్నాం. అయితే నేను ఈ మధ్య వేరే చోటకి అద్దెకి వెళ్ళిపోయాను. మా అబ్బాయి అమెరికాలో ఉంటే నేను ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. కానీ నేను ఇక్కడ టైలింగ్ షాపు నెట్ సెంటర్ అన్నీ ఉంటాయి. అయితే పీపుల్స్ అని వీళ్ళు 11 సంవత్సరాల క్రితం ఈ కాలనీకి వచ్చి మా గ్రూప్లు ఇవ్వటం మొదలుపెట్టారు. మేము 11 సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ పీపుల్స్లో. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఈ అన్నపూర్ణ అన్న అమ్మాయి, యామని అన్న అమ్మాయి, వీళ్ళు మమ్మల్ని 2-3 నెలల నుంచి గ్రూపులు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ లెక్క ఏంటంటే ఎవరు కట్టినా కట్టకపోయినా 10 మందిలో డబ్బులు లీటర్ వేసుకొని కట్టాలి. ఒక వారం అంటే కడతా 2 వారాలు. ఇప్పుడు 9-10 వారాల నుంచి వీళ్ళిద్దరూ కట్టట్లా. ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకుని ఆ టయానికి కనపడట్లా. లీటరే కట్టాలి 10 మంది డబ్బులు. అయితే ఆ విషయం మేము గట్టిగా నిలదీసి ఒక వారం 2 వారాలు అంటే నేను అడ్జస్ట్ చేశాను. వాళ్ళేమో తిరిగి ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు. మరి పద్దాకా కట్టబోతే సార్లు ఇంకోసారి మాకు ఇక్కడ లోన్లు ఇవ్వరని చెప్పి సరే నా దగ్గరికి వస్తే వీళ్ళు ఆ పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. ఆ సార్లు వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందరికీ ఇప్పుడు చూస్తున్నారు. తాగలేదు. వాళ్ళు ఒక్కొక్కసారి 3 వరకు 4 వరకు ఇక్కడే కూర్చుంటున్నారు. నేను చూడలేక ఒక్కోసారి నేను అడ్జస్ట్ చేసి కడుతున్నాను. తర్వాత తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు అసలు ఇవ్వటం పూర్తిగా మానేస్తే మేము గట్టిగా అడిగి ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి కనపడుతున్నా. 2వ రోజు వచ్చి ఎక్కడైనా కనపడి ఎతికిన ఇళ్ళ కూడా తాళాలు పెట్టి ఉంటున్నారు. అదేమంటే ఇళ్ళకి వస్తే మేము ఊరుకోమంటున్నారు. సరే ఇది ఇట్లానే సాగుతుండగా ఇతనికి నాకు ఇంతకు ముందు నుంచి పడదు. ఇతను తెలుగుదేశం, నేను ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో నెంబర్గా నిలబడి ఓడిపోయాను. అప్పటి నుంచి మాకు పడదు. మేము 14 ఏళ్ల క్రితం ఇక్కడ ఉంటున్నా. 14 ఏళ్ళ నుంచి నేను అసలు పీపుల్స్లో ఉండను. అంతకుముందు ఉన్నాను. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్ళినాక నేను వద్దు అనుకున్నా. కాకపోతే వీళ్ళు ఎవరైనా అవసరాలకు నా దగ్గరికి వచ్చి తీసుకుంటే ఆ టయానికి సార్లు కాకుండా కట్టి పంపించేసి తర్వాత 2వ రోజు వాళ్ళు ఎంతో కొంత వేసి నాకు ఇస్తారు.